రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనపై కేసులు ఫైల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇష్యూలో అంబటి అడ్డంగా బుక్ అయిపోయారు. మంత్రి పెమ్మసానిని పోలీసుల సంకెళ్లతో తీసుకెళ్తున్నట్లుగా ఉన్న ఒక ఏఐ జనరేటెడ్ మార్ఫింగ్ వీడియోను అంబటి తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఇందులో నేషనల్ ఎంబ్లమ్ను కూడా అవమానించేలా డిజిటల్ కార్టూన్ వాడారు అంటూ గుంటూరు జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పిల్లి మాణిక్యరావు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పొలిటికల్ హేట్ ట్రేడ్ క్రియేట్ చేసేలా, మంత్రి ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉన్న ఈ ఫేక్ వీడియోపై సీరియస్ అయిన గుంటూరు అరండల్పేట పోలీసులు అంబటిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై హాట్ కామెంట్స్, ముద్రగడ అంత్యక్రియల రచ్చ లాంటి ఇష్యూస్లో అంబటిపై 6 డజన్కు పైగానే కేసులున్నాయి. పవర్ పోయాక వరుస కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండటం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది? వైసీపీ నేతలకు అడ్డంగా చేస్తున్న కామెంట్స్ వల్ల కష్టాలని కొని తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ఉదాహరణ అంబటి రాంబాబు అని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు మీద మాత్రం పలు కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటివరకు కేవలం ఆయన మాటల మూలానే కేసులు నమోదైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే మాత్రం ఆయన చేసినటువంటి ఏవైతే చేష్టల మూలాన కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద ఆయన ఏఐ జనరేటెడ్ వీడియో ఒకటి చేశారు. ఆ వీడియోకి సంబంధించి ప్రధానంగా కూడా ఆయనకి కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసి పోలీసులు సంఖ్యలతో తీసుకెళ్తున్నట్టుగా కూడా చూపించడం, అలాగే జాతీయ చిహ్నాన్ని కూడా కించపరిచే విధంగా కూడా అక్కడ ఏ వీడియోలో చూపించినట్టు మీదైతే మాత్రం ప్రధానంగా ఇక్కడ టీడీపీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గతం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ని అయితే మాత్రం టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే తన ఇంటి మీద దాడి చేయడానికి ప్రధాన కారణం పెమ్మసాని అని, పెమ్మసాని తనకి సినిమా చూపిస్తూ అని చెప్పాడు. అన్న తర్వాతనే టీడీపీకి సంబంధించిన నేతలైతే మాత్రం తన ఇంటి మీదకి దాడికి వచ్చారు అని ఆరోపణలు కూడా చేశారు. అదేవిధంగా కూడా తనకి న్యాయం జరగలేదు, ఎవరైతే దాడి చేసినటువంటి నిందితులు ఉన్నారో నిందితులు సేఫ్ అయ్యారు, బాధితుడిని మాత్రం జైలుకి వెళ్ళాను అని పలుమార్లు కూడా చెప్పాడు. అదేవిధంగా అంతకుముందు అయితే మాత్రం ఏదైతే సీఎం చంద్రబాబు మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి సందర్భంలో అయితే మాత్రం అక్కడ ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో ముద్రగడకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు పిలుపునిచ్చినప్పటికీ కూడా అక్కడ ఈయనైతే మాత్రం పోలీసుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినట్టు మాత్రం అప్పుడు పెద్ద దుమారాన్ని లేపిందని చెప్పుకోవాలి. కిర్లంపూడికి సంబంధించి పోలీసు స్టేషన్లో కూడా కేసు నమోదైంది. పోలీసులకి సంబంధించి వాళ్ళ విధులకి ఆటంకం కలిగించాడని ఒక కేసు అయితే నమోదైంది. ప్రెజెంట్ అయితే మాత్రం ఏదైతే ఈ పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి ఉన్నారో ఆయనకి సంబంధించి కేసు అయితే నమోదైంది. ప్రధానంగా ఈ అరండాల్పేట స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే పిల్లి మాణిక్యరావు ఉన్నారో ఆయన అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును మొత్తాన్ని విచారణ చేపట్టిన తర్వాత అందులో ప్రూఫ్ ఉందని తెలుసుకున్న తర్వాత అయితే మాత్రం సెక్షన్ 352, 353, 356, 6/61/3, 3/6 సెక్షన్ల కింద అయితే ప్రజెంట్ అయితే కేసులు నమోదైనాయి. అంతకుముందు అయితే మాత్రం ఈ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు మ్యానీ అయితే మాత్రం సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కూడా కేసు బుక్ అయింది. మొత్తంగా కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుస కేసులు అయితే చుట్టుముడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా పవర్ వాళ్ళకి అధికారం పోయిన తర్వాత తను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అనేక రకాలుగా కూడా ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి కేసులు బుక్ అవుతున్నట్టు పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం చాలా ఆయన మాటలే కాదు, ఆయన చేసినటువంటి ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ మూలాన కూడా ఇప్పుడు ప్రధానంగా కూడా అడ్డంగా బుక్ అయినట్లుగా కూడా మనకు కనపడతా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.